మరియు సూచనాత్మక ప్రణాళిక అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. సరే, ఓకే, బాగుంది. అంటే ఆదేశాత్మక ప్రణాళిక అంటే ఏంది? సో ప్రణాళికల యొక్క రచన, ప్రణాళిక యొక్క అమలు, వాటి యొక్క కార్యరూపం అంతా కూడా ప్రభుత్వం చేతిలో గన ఉన్నట్లయితే, ఓకేనా, మరియు అదే విధంగా వనరుల కేటాయింపులు, అదేవిధంగా దిశ నిర్దేశం అంతా కూడా ప్రభుత్వమే చేసే దాన్ని ఏమంటాం మనం? ఆదేశాత్మక ప్రణాళిక అని మనం పిలుస్తాం. ఆదేశాత్మక ప్రణాళికకు చక్కటి ఉదాహరణ కలిగిన దేశం ఏదంటే రష్యా అనే విషయం మనము చెప్పవచ్చు. ఒక అంశం. సో రెండోది ఏమన్నాడు? ప్రభుత్వ పాత్రను బట్టి రెండోది ఏది? సూచనాత్మక ప్రణాళిక. అంటే సూచనాత్మక ప్రణాళిక అంటే ఏంది? ప్రణాళికల యొక్క రచన, ప్రణాళిక అమలు, దాని కార్యరూపం అంతా కూడా ఓకేనా. సో ఒక స్థూలమైనటువంటి నిర్దేశాలను నిర్దేశించి ఓకేనా కావాల్సిన సౌకర్యాలను కల్పించేసి ఓకేనా సో సూచనాత్మక విధానాన్ని ఇవ్వటాన్ని మనం ఏమంటాం? మనం సూచనాత్మక ప్రణాళిక అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. మనం సూచనాత్మక ప్రణాళిక అనే విధానాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలోంచి అమలు చేస్తున్నాం అని అంటే, సో ఓకేనా 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి మన భారతదేశం అనేది సూచనాత్మక ప్రణాళికలోకి వెళ్ళిపోయింది. ఓకే, రైట్. సరే, ఏదేమైనా కానీ మనము కీలకమైన అంశాలన్నీ మనం చూద్దాం. ఈ సూచనాత్మక విధానానికి సూచనాత్మక విధాన ప్రణాళికను ప్రవేశపెట్టిన దేశం ఏదంటే ఫ్రాన్స్ దేశం అనే విషయం మనం చెప్పవచ్చు. సరే, ఓకే. ఎప్పుడు వెళ్ళిపోయింది? 1947 అండ్ 1950లో ఫ్రాన్స్ సూచనాత్మక ప్రణాళికలోకి వెళ్ళిపోయిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. మన భారతదేశం ఎప్పుడు వెళ్ళింది? 8వ పంచవర్ష ప్రణాళికలో సూచనాత్మక ప్రణాళిక వెళ్ళిపోయిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. సరే, నెక్స్ట్ రెండోది ఏమన్నాడు? ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం బట్టి ప్రణాళికలు అన్నాడు. ప్రజల యొక్క భాగస్వామ్యం బట్టి ప్రణాళికలు 2 రకాలు అన్నాడు. అందులో భాగంగా ఒక ఏది? కేంద్రీకృత ప్రణాళిక మరియు వికేంద్రీకృత ప్రణాళిక అన్నాడు. ఇక్కడ కేంద్రీకృత ప్రణాళిక అంటే ఏంది అని అంటే, ప్రణాళికలు రచన, దాని యొక్క అమలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటే దాన్ని ఏమంటాం మనం? కేంద్రీకృత ప్రణాళిక అని మనం పిలుస్తూ ఉంటాం. మరి అదే విధంగా వికేంద్రీకృత ప్రణాళిక అన్నాడు. వికేంద్రీకృత ప్రణాళిక అంటే ఏంటి? ఏం లేదు, ప్రణాళికల యొక్క విధానాలు అనేటువంటివి గ్రామ స్థాయిలో గ్రామ ప్రణాళిక, అదేవిధంగా మండల స్థాయిలో మండల ప్రణాళిక, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో వివిధ ఏరియాల్లో గాన ప్రణాళికలు వికేంద్రీకరించుగానే ఉంటే దాన్ని ఏమంటాం మనము? వికేంద్రీకృత ప్రణాళికలు అంటాం. అంటే మన భారతదేశంలో ఎక్కువగా ఏ ప్రణాళికలు ఉన్నాయి? వికేంద్రీకృత ప్రణాళికలకు చెందిన విషయాన్ని మనం చెప్పవచ్చు. మరి కేంద్రీకృత ప్రణాళికలకు అనే దేశం ఏది? రష్యా అనే విషయం మనము చెప్పవచ్చు. రైట్, ఓకేనా. సో కాబట్టి చూసారు ప్రణాళికల యొక్క రకాలు, దాని యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో. మరొక అంశం మనం చూడం. మూడవది వనరులు కేటాయింపు బట్టి ప్రణాళిక. వనరులని కేటాయించే దాన్ని బట్టి ప్రణాళికలు మనం 2 రకాలు విషయం. ఒకటేమో భౌతిక ప్రణాళిక, మరేమో విత్త ప్రణాళిక అనే విషయం మనం చెప్తాం. అసలు భౌతిక ప్రణాళిక అంటే ఏంది? వాస్తవ భౌతిక వనరులు అయినటువంటి భౌతిక వనరులు, మానవ వనరులను వాటిని అభివృద్ధి చేసే దానికోసం, వాటిని వినియోగించుకునే దానికోసం చక్కటి ప్రణాళిక రచించుకుంటే మనం దాన్ని ఏమంటాం? మనం భౌతిక ప్రణాళిక అని చెప్పేసి మనం పిలుస్తాం. ఒక అంశం. రెండోది ఏంది? విత్త ప్రణాళిక. విత్త ప్రణాళిక అంటే ఏంది? సో ఓకేనా మనం ప్రణాళిక యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకొని, సపోజ్ మొదటి పంచవర్ష ప్రణాళికలో దేని లక్ష్యంగా చేసుకున్నాం? దేనికి ప్రాధాన్యత ఇచ్చాం? వ్యవసాయానికి. 2వ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చాం? ఓకేనా పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. మరి అదేవిధంగా 5వ పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చాం? సో నిరుద్యోగ పేదరిక నిర్మూలన. 6వ దాంట్లో దేనికి ఇంపార్టెంట్ ఇచ్చాం? ఓకేనా నిరుద్యోగ నిర్మూలన. ఇది కదా ప్రాధాన్యత లక్ష్యాలు ఇచ్చి వాటికి ఒక వరుస క్రమంలో, ఒక క్రమబద్ధంలో వనరులను అంటే డబ్బులను కేటాయించేదాన్ని ఏమంటాం మనం? విత్త ప్రణాళిక. విత్తం అంటే డబ్బులే కదా. కాబట్టి విత్త ప్రణాళిక అంటే చూసారా వనరుల కేటాయింపు బట్టి ఎన్ని రకాలు? మనము 2 రకాలు. రైట్. నెక్స్ట్ కాలం ఆధారంగా ప్రణాళికలు అన్నారు. కాలం ఆధారంగా ప్రణాళికలు ఎన్ని అని అంటే మనము 3 రకాలుగా విభజిస్తాం. సరే, తెలిసిందే చెల్లుతుంది. కాబట్టి అందులో ఫస్ట్ వన్ మనం ఏం తీసుకోవాలంటే స్వల్పకాలిక ప్రణాళిక అన్నాడు. స్వల్పకాలిక ప్రణాళిక అన్నాడు. ఏంటి ఇప్పుడు స్వల్పకాలిక ప్రణాళిక అంటే? ప్రణాళిక యొక్క కాలం అనేది స్వల్పకాలానికి చెందినట్లయితే లేదా ఒక సంవత్సరానికి చెందినట్లయితే దాన్ని ఏమంటాం మనం? స్వల్పకాలిక ప్రణాళిక. అంటే లక్ష్యము కూడా స్వల్పంగా ఉండి 1 year కాలానికన్నా మనం ప్రణాళిక రచించుకుంటే దాన్ని ఏమంటాం మనం? స్వల్పకాలిక ప్రణాళిక అంటాం. దీన్ని ఇంకో భాషలో వార్షిక ప్రణాళిక అని కూడా అంటాం. ఏ ప్రణాళిక?
వార్షిక ప్రణాళిక అని కూడా మనం పిలుస్తాం. దీన్ని పిగ్మీ ప్రణాళిక అని కూడా మనం పిలుస్తాం. పిగ్మీ ప్రణాళికలు అని కూడా మనం పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా స్వల్పకాలానికి చెందిన కాబట్టి స్వల్పకాల ప్రణాళిక అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. రైట్, సరే, ఇవన్నీ కూడా పిలుస్తాం. మరి వీటిని మనం ఏంటి ప్లాన్ హాలిడే అని కూడా, అంటే ప్రణాళిక విరామం అంటారు. ఏమని పిలుస్తాము? ప్రణాళిక విరామం. చూసారా, స్వల్పకాల ప్రణాళికలకి గల వివిధ రకాల పేర్లు. వార్షిక ప్రణాళిక అంటారు, పిగ్మీ ప్రణాళిక అంటారు, స్వల్పకాలిక ప్రణాళిక మరియు ప్రణాళిక విరామం. మరి ఇలాంటివి మన భారతదేశంలో ఎన్ని జరిగినాయి అని అంటే 5 జరిగినాయి అనే విషయం మనం చెప్పవచ్చు. మరి ఎప్పుడు జరిగినాయి అంటే సో 3వ పంచవర్ష ప్రణాళికల దగ్గర 3 జరుగుతాయి. అంటే 1966 to 67, అదేవిధంగా 1967 to 68, అదేవిధంగా 1968 to 1969 వరకు జరుగుతాయని విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇందులో భాగంగా మొదటి వార్షిక ప్రణాళికల్లోనే మనకి ఏం జరుగుతుందంటే హరిత విప్లవం అనేటువంటి భావన తీసుకొస్తాం. హరిత విప్లవం తెలుసు కదా మీకు. హరిత విప్లవం యొక్క పితామహుడు ఎవరు అని అంటే నార్మన్ బోర్లాంగ్ అంటాం. మరి భారతదేశ హరిత విప్లవ పితామహుడు అంటే ఎవరు అనాలి? ఎంఎస్ స్వామినాథన్ గారు. మరి హరిత విప్లవం అని పేరు పెట్టిన వాడు ఎవరు? విలియం గాండ్ అనే విషయం చెప్పాలి. మరి హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చిన పంట అని అంటే ఏమనాలి మనం? గోధుమ పంట అండి. మరి రెండో పంట ఏంటి? వరి పంట అంటాం. అదేవిధంగా హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చినటువంటి కూరగాయల పంట ఏదంటే అప్పుడు మీరు పొటాటో అని చెప్పేసి అంటాం. దాన్ని రౌండ్ రెవల్యూషన్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తూ ఉంటాం. మీకు బాగా తెలిసినటువంటి అంశం. ఎంత డెప్త్ చదువుకోరు, ఒక లైన్ తెలిగితే దాని లైన్ లింక్ తీసుకోండి. సరే, బాగుంది. ఇప్పుడు హరిత విప్లవం సందర్భంగా మనకు ఏమిచ్చినంటే అనేక వ్యవసాయ రంగంలో సో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి కాబట్టి దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మొదటి వార్షిక ప్రణాళికల్లోనే మనకు హరిత విప్లవం అనేటువంటిది అమలు చేయటం జరిగింది. విప్లవం వచ్చింది కదా నేను అనేది అమలు చేయటం అనేది జరిగింది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం జోడించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఒక అంశం, రైట్, ఓకేనా. ఈ హరిత విప్లవం సందర్భంగా కొన్ని అంశాలు వచ్చినాయి. సరే, బాగుంది. మనకు అదేవిధంగా మీరు చూసినట్లయితే కీలకమైనటువంటి అంశం తర్వాత వార్షిక ప్రణాళికలు మళ్ళీ ఎప్పుడు జరిగినాయి అని అంటే ఓకే, రైట్, మీకు బాగా తెలిసినటువంటి అంశమే. ఎప్పుడెప్పుడు జరిగినాయి అని అంటే 1990 మరియు 1991 ఒకటి, అదేవిధంగా 1991 to 1992 మధ్య మరొకటి. అంటే ఇవి 2, ఇవి 3, మొత్తం కలిపి 1 2 3 4 5, మొత్తం 5 వార్షిక జరిగినాయి. ఇందులో బాగా చూడండి, ఇక్కడ 5వ వార్షిక ప్రణాళికలో ఎన్నో వార్షిక ప్రణాళిక? 5వ వార్షిక ప్రణాళికలో సో నూతన పారిశ్రామిక తీర్మానం 1991 రావడం జరిగింది. మీకు బాగా తెలుసు, దాన్ని పివి నరసింహరావు నమూనా అంటారు, దాన్ని ఎల్పిజి నమూనా అంటారు, దాన్ని భారతదేశం టేకప్ దశలో వెళ్ళినటువంటి నమూనా అంటారు, భారతదేశం యూటర్న్ లోకి వచ్చినటువంటి నమూనా అని కూడా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి లైసెన్స్ రద్దు చేసిన ప్రణాళిక అని కూడా చెప్పేసి మనం అంటాం. దాన్ని స్వేచ్ఛా వాణిజ్యం తీసుకొచ్చిన మార్కెట్ అని కూడా అంటాం. మన భారతదేశం ప్రపంచ మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి పారిశ్రామిక తీర్మానం అని చెప్పేసి అని అంటాము. మరి అదే విధంగా మీరు చూసినట్లయితే ఓకేనా, సో లైసెన్స్ వ్యత్యాసం ఓకేనా, రైట్, ఓవరాల్ జరిగింది అన్నమాట. కాబట్టి సో అంటే 1991 పాలసీ కూడా వార్షిక ప్రణాళికలను వచ్చింది కదా. హరిత విప్లవం కూడా వార్షిక ప్రణాళిక. హరిత ఏ వర్షం వరకు అంటే ఏం చేస్తారు మీరు? ఆన్సర్ ఒకటి అనాలి. మరి అదేవిధంగా 1991 పారిశ్రామిక తీర్మానం ఏ వార్షిక ప్రణాళిక వచ్చింది? 5వ వార్షిక ప్రణాళిక. ఇంత రిమోట్ కార్నర్ పాయింట్ లో కానీ ఎగ్జామ్లర్ కానీ బిట్ కానీ టచ్ చేస్తే బిట్ మీరు పెట్టాలి. సరే, ఓకే, రైట్, బాగుంది, రైట్, ఓకే. ఇది స్వల్ప కాలానికి సంబంధించినటువంటి సో రైట్ వార్షిక ప్రణాళిక అని చెప్పేసి అంటే దీన్ని పిగ్మీ ప్రణాళిక అంటారు, దీన్ని ప్రణాళిక విరామం అని కూడా చెప్పేసి మనము పిలుస్తాము. రెండోది ఏమన్నాడు? మధ్యకాలిక ప్రణాళిక అన్నాడు. మధ్యకాలిక ఓకేనా ప్రణాళిక. మధ్యకాలిక ప్రణాళిక అంటే ఏంది? 4 సంవత్సరాల ప్రణాళిక కాలము, 5 సంవత్సరాల ప్రణాళిక కాలం, 6 సంవత్సరాల ప్రణాళిక కాలం, 7 సంవత్సరాల యొక్క ప్రణాళిక కాలంగా ఉంటే దాన్ని ఏమంటాం మనం? మధ్యకాలిక మధ్యకాలిక ప్రణాళిక. మరి మన భారతదేశంలో ఎక్కువ జరిగినటువంటి ప్రణాళికలు ఏవి? పంచవర్ష ప్రణాళిక ఎక్కువ జరిగినాయి. ఏది 1వది కావచ్చు, 2వది కావచ్చు, 3వది కావచ్చు, మరి 4వది కావచ్చు, మరి 5, 6 ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. కాబట్టి ఎక్కువ జరిగినటువంటి ప్రణాళికలు ఏమంటే పంచవర్ష ప్రణాళిక అన్నాం. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికలు ఏ కాలానికి చెందినవి అంటే ఏం చేస్తారు మీరు? మధ్యకాలానికి చెందినవి అనే విషయం మనం చెప్పాలి. దీర్ఘదర్శక ప్రణాళిక కాదు, స్వల్పకాలిక అంతకన్నా కాదు.
అవి చూడు, మధ్యకాలం అంటే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల ప్రణాళిక కాలం ఉండాలి, 6 సంవత్సరాల ప్రణాళిక కాలం, 7 సంవత్సరాల ప్రణాళిక కాలం ఉండాలి. సరే, ఓకే, బాగుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మధ్యకాలిక ప్రణాళికలు అని జరిగినాయి. ఇట్లా మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత తీసుకుంటాం, ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. సరే, బాగుంది. నెక్స్ట్ మరి ఏమన్నాడు, దీర్ఘదర్శక ప్రణాళిక. దీర్ఘదర్శక ప్రణాళిక అంటే ప్రణాళిక యొక్క కాలం 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు కలిగి ఉంటే దాన్ని ఏమంటాం మనం, దీర్ఘదర్శక ప్రణాళిక అంటారు. రైట్, కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఎక్కువ సార్లు జరిగిన ప్రణాళికలు అంటే ఏమనాలి మనం, మధ్యకాలిక ప్రణాళికలు అనాలి. రెడీ ఓకే. మన భారతదేశంలో ఉన్న ప్రణాళికలను సామ్యవాద తరహా ప్రణాళికలు అంటాం కాదు మనం, సామ్యవాద. మనం భారతదేశంలో ఉన్న ప్రణాళికలు ఏ దేశం తెచ్చాం మనం, రష్యా దేశం నుంచి మన ప్రణాళికలు తెచ్చింది. మన ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది, 1950 మార్చి 15వ తారీఖున మన ప్రణాళిక సంఘం ఏర్పడింది. ప్రణాళికలు ఎప్పుడు అమల్లోకి వచ్చినాయంటే 1951వ సంవత్సరంలోనే ప్రణాళికలు అమల్లోకి రావడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికల యొక్క అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు అంటే ఎవరన్నా మనం గుల్జారాల్ నందా గారు ఉన్నారనే విషయాన్ని మనం అక్కడ మనం ముచ్చట. ఇలాంటి అంశాలన్నీ పూసగుచ్చినట్టుగా మీ మైండ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. రైట్, అదే విధంగా మనం చూసినట్లయితే సో ప్రణాళికలకు సంబంధించినటువంటి చూడండి. సో సరళత్వం ఆధారంగా ప్రణాళికలు అంటే, సరళత్వం అంటే మాడిఫికేషన్, చేర్పు, మార్పులు, సరళత్వం ఆధారంగా ప్రణాళిక. సరళత్వం ఆధారంగా ప్రణాళికలు చూసి 3 రకాలు. అందులో ఫస్ట్ అనేది నిరంతర ప్రణాళిక, మరియు స్థిర ప్రణాళిక, మరియు వార్షిక ప్రణాళిక అనే విషయం అని చెప్పవచ్చు. అందులో భాగంగా నిరంతర ప్రణాళిక తీద్దాం. ఏంటి నిరంతర ప్రణాళికలు, ఓకేనా, నిరంతర ప్రణాళిక అంటే ఇక్కడ నిరంతర ప్రణాళికలు అని అన్నాం కదా మనం. ఈ నిరంతర ప్రణాళికలను మన భారతదేశంలో ఏ సంవత్సరం ప్రవేశపెట్టారంటే 1978వ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వం ఎవరంటే జనతా ప్రభుత్వం. ఏ ప్రభుత్వము, జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనే విషయం మనం చెప్పవచ్చు అనమాట. మరి ఈ నిరంతర ప్రణాళికలు అనేటువంటిది ఏ పంచవర్ష ప్రణాళిక వచ్చిందంటే 6వ పంచవర్ష ప్రణాళికలో రావడం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఏ పంచవర్ష ప్రణాళికను రద్దు చేసి నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టారంటే అప్పుడు 5వ పంచవర్ష ప్రణాళిక అండి. 5వ పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలు జరగలేదు, అంటే 4 సంవత్సరాలు ఉండగా అర్ధాంతరంగా దాన్ని ఆపేసి 6వ పంచవర్ష ప్రణాళిక తీసుకురావడం జరుగుతుంది. అంటే నిరంతర ప్రణాళిక అనగానే ఎప్పుడు కూడా రైట్ ఒక దీనికంటూ ఒక స్పెసిఫిక్ గా కాలం అంటూ ఉండదు. ఓకేనా, అంటే అప్పుడే ఉత్పన్నమైనటువంటి సమస్యలను ఓకేనా, ఆ సమస్యలను పరిష్కరించే దానికోసము వనరులను కేటాయించుకుంటూ చేసుకుంటూ ఆ సంవత్సరానికి మనం కానీ ప్రణాళిక రచించుకుంటూ పోతే దాన్ని ఏమంటాం మనం, నిరంతర ప్రణాళికలు అని చెప్పేసి మనం అంటాం. గత సంవత్సరాన్ని తీసివేసి ప్రస్తుత సంవత్సరాన్ని కలుపుకుంటూ ప్రస్తుత సంవత్సరాన్ని తీసుకుంటూ ప్రణాళికలు రచించుకుంటే దాని మన నిరంతర ప్రణాళికకి ఎప్పుడు కూడా కాలం ఉండదు, కానీ సరళత్వం ఉంటుంది. ఏముంటుంది, సరళత అంటే మోడిఫికేషన్ అనేది ఉంటుంది. అందుకే స్వల్పకాలం ఉంటుంది దీంట్లోనే, మధ్యకాలం దీంట్లో ఉంటుంది, దీర్ఘకాలం అంటే స్వల్పకాలము, మధ్యకాలము, దీర్ఘకాలం కలిగిన ప్రణాళికలు ఏమన్నంటే నిరంతర ప్రణాళిక. ఇంత రిమోట్ కార్నర్ పాయింట్ ని ఎక్కడైనా మీరు చూసారా, చూడాలి, జాబ్ కొట్టాలి. రైట్, ఓకే, వచ్చేయండి ఇక్కడ మీకు పాయింట్లకి. కాబట్టి ఇలా రిమోట్ కార్నర్ పాయింట్ కూడా మీరు టచ్ చేసినప్పుడు ఎకానమీలో మీరు సువర్ణ అక్షరాలతో మీరు రుద్దుతారు, బిట్ పెడతారు, బిట్ సాధిస్తారు, మార్కులు సువర్ణ అక్షరాలు మీకు వచ్చేస్తాయి అన్నమాట. సరే, బాగుంది. ఇప్పుడు ఈ నిరంతర ప్రణాళికల్ని రైట్ ఒక ఈ నిరంతర ప్రణాళిక వాతావరణం ఎక్కడ ఉన్నది, ఏంటి దీని పరిస్థితి అని చూస్తే మీకు బాగా తెలుసు. ఒక రైట్ ఇక్కడ రైట్ ఒక గుర్నాల్ మిర్ధాల్. ఎవరు, గుర్నాల్ మిర్ధాల్. ఆయన ప్రపంచంలోనే నిరంతర ప్రణాళిక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఒక అంశం. మరి ఆయన నిరంతర ప్రణాళికలను ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆ విధానాన్ని జనతా ప్రభుత్వం గుర్తించి లగ్డావాలను వెళ్ళి రీసెర్చ్ చేపించి తర్వాత లగ్డావాలకి రెడోకెన్ ఆ పదవిని వాతావరణం అంతా ఇవ్వటం అనేది జరిగిందనమాట. అందులో భాగంగా ఏం చేశారు లగ్డావాలా రెడోకెన్ మన భారతదేశంలో నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది 1978వ సంవత్సరంలో. రైట్, కాబట్టి ఇది జాగ్రత్తగా క్షుణ్ణంగా చూడాల్సిన అంశం. భారతదేశంలో నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టిన ఆర్థిక నిపుణుడు అంటే డాక్టర్ లగ్డావాలా అనాలి. మరి అదేవిధంగా ప్రపంచంలో నిరంతర ప్రణాళిక ప్రవేశపెట్టినటువంటి
గురునానక్ మిర్దల్ అనాలి. మన భారతదేశంలో నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏంటంటే జనతా ప్రభుత్వం అనాలి. ఇవి 2 సంవత్సరాలు జరుగుతాయి. ఇది నిరంతర ప్రణాళిక. తర్వాత 1980 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవడంతో ఈ యొక్క నిరంతర ప్రణాళికను భారతదేశంలో రద్దు అవటం అనేది జరిపోయింది. కాబట్టి ఇవి రద్దు చేయడం అనేది జరిపోయింది. కాబట్టి ఈ విధంగా నిరంతర ప్రణాళికకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వ్యవహారం. ఈ యొక్క నిరంతర ప్రణాళికల్లోనే ఒకరేట్ అవుతుందా సరే, ఒక చిన్న తరహా పరిశ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలి, మరి అదే విధంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని. అంటే నిరంతర ప్రణాళికలోనే ఒక మాట చెప్పాలంటే గాంధీ ప్రణాళిక లక్షణాలు ఉన్నాయి. ఏ ప్రణాళిక లక్షణాలు? గాంధీ ప్రణాళిక యొక్క లక్షణాలు ఉన్నాయని విషయాన్ని మనము ఇక్కడ ముచ్చటించవచ్చు. ఓకేనా? నిరంతర ప్రణాళికలు ఇంకొక పేరు ఏదైనా అంటాడు ఎగ్జామ్ గాంధీ ప్రణాళిక అనాలి. రైట్? సరే, ఓకే, బాగుంది. ఇక్కడ కీలకమైన అంశాలు బట్టి ఇంకా గాంధీ ప్రణాళిక అనగానే గాంధీ ప్రణాళిక ఎవరు రచించినారంటే మీకు బాగా తెలుసు శ్రీమన్నారాయణ అగర్వాల్ అన్న వ్యక్తి. అక్కడ మనం ముచ్చటించుకోవచ్చు. ఇలాంటి అంశాలన్నీ కూడా కోసం కూర్చున్నట్టు మన చేతిలో ఉండాలి. నెక్స్ట్ మనకు ఏమన్నాడు? స్థిర ప్రణాళిక. మన భారతదేశంలో ఉన్నదంతా కూడా ప్రణాళిక, స్థిర ప్రణాళిక. అదే కదా మనకు పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి ఉంటాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రణాళికలు స్థిర ప్రణాళిక అనాలి. వాటిని ఆర్థిక ప్రణాళిక లేదు, వాటి సామ్యవాద తరహా ప్రణాళికలను పిలవాలి. ఎందుకనంటే సామ్యవాద తరహా ప్రణాళికలు ఎందుకనంటే అర్థం మన భారతదేశంలో మనం ఏం చేసి సూచనాత్మక ప్రణాళికలు అంటే కానీ అక్కడ ఏమన్నట్టు ఇంకా సామ్యవాద తరహా లక్షణాలు, మిశ్రమ ఆర్థిక లక్షణాలు, మార్కెట్ విధానం లక్షణాలు కలిగినటువంటి ప్రణాళిక